ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే జలమందలి చంచలమైనటువంటి అనేక చంద్రుల్లాగానే మిథ్యాభూతమైనటువంటి అసత్పదార్థాల చేత బాలుడు మాత్రమే మోసగింపబడతాడు, అంటే అజ్ఞాని మాత్రమే మోసగింపబడతాడు. కానీ నీ వంటి తత్వజ్ఞాని కాదు రామా. శబ్దాది గుణముల యందు, అంటే శబ్దము స్పర్శము మొదలైన గుణసంఘాతమైనటువంటి ఏ దేహాదులైతే ఉన్నాయో ఆ దేహాదుల యందు అహంభావం కలిగి సుఖాన్ని కోరేటువంటి మూడులు సమోనవకల్పితమైనటువంటి అగ్ని చేత శైత్యాన్ని నివారించుకునేవాడే అవుతాడు. అంటే నీటి యందు చంద్రబింబం లాగానే, అంటే అది కదులుతూనే ఉంటుంది కదా నీటిలోది. అసద్రూపమే చంచలమే ఉన్న పదార్థాల చేత అజ్ఞాని మాత్రమే మోసగింపబడతాడు, కానీ నీ వంటి జ్ఞాని కానే కాదు. ఎవడైతే శబ్దస్పర్శాది గుణాల యొక్క సంఘాతమైనటువంటి దేహాలను నేను నాది అని భావిస్తూ వాని నుండి సుఖాన్ని కోరుతూ ఉంటాడో అటువంటి వాడు తన మానసికమైనటువంటి కల్పన చేత అగ్నిని కల్పించుకొని వానికి పుట్టేటువంటి చలిని పోగొట్టుకునేవాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, మనస్సు యొక్క మనన శక్తి చేత హృదయమున నగరం భాషించినట్లుగానే విశాలమైన జడమైన పంచభూతాల యొక్క సంఘాతమైన దేహాదులు కూడా అసద్రూపంగానే కనబడుతూ ఉన్నవి. అంటే ఇది మనన శక్తి అనేటువంటిది మనస్సుది. అయితే ఈ మనన శక్తి చేతే మనకి హృదయమున నగరం అంటే కల్పించినప్పుడు మనో సంకల్పము చేత కనబడినటువంటి నగరం కనబడినట్లుగానే ఆ విధంగా విశాలమైనది జడమును అయినా ఈ పంచభూతాల కలయికతో వచ్చినటువంటి ఈ యొక్క దేహాలు అనేటువంటివి పంచభూతాలే అసద్రూపాలైనప్పుడు దాని చేత నిర్మించబడినటువంటిది అది కూడా అసద్రూపమే అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ జగత్తు చిత్తం యొక్క ఇచ్చ చేత మాత్రమే ఉదయిస్తుంది. అదే చిత్తం కోరకుంటే అసలు జగమే లేదు. అట్టి ఇచ్చ గనక లేదనుకో జగమేమవుతుంది? తన చిత్తము చేత సృజించబడినది తనకి దానిపై ఎటువంటి ఇష్టము ఆసక్తి లేకపోతే జగము నశించిపోతుంది. అట్లాగే మరి గంధర్వ నగరం లాగాను, లేక సంకల్పించి నిర్మించినటువంటి నగరం లాగాను ఈ విశాల నిర్మల దృశ్యమంతా కూడా అబద్ధ రూపానే మనకి దృశ్యమానమవుతూ ఉంటుంది అని తెలియజేసి, రామనష్టే జగత్యస్మిన్న కించిదపి నశ్యతి యుక్తోపి చ జగత్యస్మిన్న కించిదపి యుజ్యతే. ఓ రామ, ఈ జగత్తు గనక నశించిందనుకో ఏమీ నశించడం లేదు. అలాగే ఇది వృద్ధి పొందిందనుకో జగత్తు, ఏది వృద్ధి జరగడం లేదు. అంటే లేని జగత్తు నశించినా ఏమీ నశించదు, లేని జగత్తు వృద్ధి పొందినా ఏమీ వృద్ధి పొందదు అని చెబుతూ, మనఃప్రకల్పితే భగ్నే హృది విస్తీర్ణ పత్తవే వృద్ధిం చోపగతే బ్రూహి కిం వృద్ధం కస్య కిం క్షతం. హృదయమనందలి మనఃకల్పితమైనటువంటి విశాలమైన నగరం నశించిపోయినను, అంటే కల్పించినప్పుడు కనబడుతుంది, కల్పించడం మానివేసిన తర్వాత అది నశించిపోతుంది. లేక అది కల్పించినప్పుడు వృద్ధి పొందినట్లుగా ఉంటుంది, కల్పించకపోతే నశించిపోయినట్లు ఉంటుంది. ఏమి నశిస్తుందో, ఏమి వృద్ధి పొందుతుందో, ఏది వృద్ధి పొందుతుందో అనేది నీవే చెప్పు. ఎందుకు అంటే ఇది మానసిక కల్పమే కదా అని చెబుతూ, ఓ రామ, ఈ జగత్తు గనక నశించిందనుకో ఏమీ నశించడం లేదు. అలాగే ఇది వృద్ధి పొందినా కూడా ఏమీ వృద్ధి పొందడం లేదు. హృదయమునందలే మనఃకల్పితమైనటువంటి విశాల నగరం నశించినా లేక వృద్ధి పొందినా ఏమి నశిస్తుందో, ఏది వృద్ధి పొందుతుందో నీవే చెప్పు అని. అంటే క్రీడార్థము కనుక
పిల్లలు ఆడుకునేటువంటి బాలుర చేత ఆట బొమ్మలు కల్పించబడే విధంగానే ఈ జగత్తు కూడా నిరంతరము మనసు చేతే కల్పించబడుతూ ఉంటుంది. నకించిత్ కస్య చిన్నష్టామిం మింద్రజాలం జలే యథా భ్రమే నష్టే తథైవాస్మిన్ సంసారే వితతోత్తితే. ఇంద్రజాలమందలిన జలము నశించిపోయినప్పటికీ ఎవనికి ఏమీ హాని లేదు. ఆశ్చర్యపడతాం, ఆనందిస్తాం ఆ వినోదాన్ని చూసి, అంతే. మిథ్యారూపమున ఆవిర్భవించిన ఈ ప్రపంచము నశించిన ఎవరికైనా ఏమీ హాని లేదు. ఏ విధంగా అబద్ధ రూపంతో ఆవిర్భవించింది, ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ హాని ఎవనికి లేదు. ఎవడైతే దాన్ని విచారించి అబద్ధంగా చూడగలుగుతాడో అటువంటి వానికి ఈ ప్రపంచం నశించినా ఎవ్వరికి ఎటువంటి హాని కూడా లేదు అనే చెబుతూ, యదసత్తద సత్వాచన కిం కస్య కిం క్షతం తతో హర్ష విషాదానం సంసారే నామనాస్పదం. ఏది యథార్థంగా లేదో అది నశించితే లేనిది నశించేదే లేదు. అయినా కూడా ఒకవేళ ఏది లేని పదార్థం నశించింది అని చెప్పుకున్నప్పటికీ ఎవరికైనా ఏమైనా హాని ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ ప్రపంచమున సంతోషాలకి శోకాలకి తావు అనేటువంటిది స్థానము ఉన్నదా? ఎప్పటికీ లేదు. ఎలాగంటే ఇంద్రజాలం చేస్తూ ఉన్నాడు, ఆ ఇంద్రజాలంలో జలం చూపించాడు, జలం లేకుండా చేశాడు. ఎవరికైనా ఏమైనా హాని కలిగిందా? వినోదపడతాం, ఆనందించాం, అయిపోయింది. మిథ్యారూపంగా అంటే అబద్ధ రూపంతో ఆవిర్భవించిన ఈ ప్రపంచము నశించిన అయితే అది ఇంద్రజాలము అని తెలిసినప్పుడు మాత్రమే మనం ఆనందిస్తాం, లేదా ఉదాసీనంగా ఉంటాం. అలాగే ఈ ప్రపంచం యొక్క సత్తా అసత్యమే అని తెలిసినటువంటి వానికి మరి అంటే ఈ మిథ్యారూపంగా ఆవిర్భవించినటువంటి ఈ ప్రపంచము నశిస్తే ఎవరికి ఏదైనా హాని ఉంటుందా? ఎవ్వరికి ఏ హాని లేదు. కాబట్టి ఓ రామచంద్ర, ఏది అబద్ధమై ఉన్నదో అది లేదు. అది లేకపోయినందువల్ల ఎవరికైనా ఏమైనా నష్టం వస్తుందా? ఏదైనా నశిస్తుందా? కాబట్టి ఈ ప్రపంచమున హర్ష శోకాలకు తావే లేదు అని చెబుతూ, అసదేవ యదత్యంతం తస్మాత్ కిం నామ నశ్యతి నాశాభావే హి దుఃఖస్య కః ప్రసంగో మహామతే. మహామతివైనటువంటి ఓ రామచంద్ర, ఎల్లప్పుడూ కూడా అసత్తై ఉన్నదానికి ఇక నాశమేమిటి? నాశము లేకపోతే ఇక దుఃఖమేలా? అది ఓ బుద్ధిమంతుడువి నువ్వు ఓ రామ, బుద్ధిమంతుడమైనటువంటి ఓ రామచంద్ర, ఏది మిక్కిలి అసత్తై ఉన్నదో అంటే అసలు సత్తే కాదు, వస్తువే కాదు, వస్తుత్వమే లేదు, సత్యమే కాదు, దాని వలన ఏదైనా నశిస్తుందా? ఎప్పటికీ ఏమీ నశించదు. నాశము లేనందువల్ల ఇక దుఃఖాన్ని గురించినటువంటి ప్రస్తావన ఎందుకు? ఇక్కడ ప్రసంగం ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. సదేవ వా యదత్యంతం తస్య కిం నామ నశ్యతి బ్రహ్మైవేదం జగత్ సర్వం సుఖ దుఃఖే కిముత్తితే. లేక ఎల్లప్పుడూ కూడా సద్వస్తువై ఉండేదానికి నాశమేమిటి? ఈ జగత్తంతా బ్రహ్మమే అయి ఉన్నప్పుడు ఇక సుఖమేంటి, దుఃఖమేంటి ఉన్నాయా? లేదు కదా. ఎలాగంటే ఏదైతే మిక్కిలి సత్తై ఉన్నదో అది నశిస్తుందా? ఎందుకు? నశించేది ఏదైనా ఉత్పన్నమైతే నశిస్తుంది. అది ఎప్పుడూ ఉత్పన్నం కాల, అది ఎల్లప్పుడూ కూడా శాశ్వతమై స్థిరమై ఉన్నది. అటువంటి సత్తే సర్వము అయి ఉన్నప్పుడు ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది కదా. ఇక సుఖ దుఃఖము అనేటువంటిది ఎక్కడి నుండైనా సరే ప్రాదుర్భవిస్తుందా? సాధ్యపడదు. కాబట్టి మహామతివి నీవు ఓ రామ, ఏది ఎల్లకాలమందు కూడా అసత్తయి ఉన్నదో అటువంటి దానికి వృద్ధి ఏ విధంగా సంభవిస్తుంది? వృద్ధి లేనప్పుడు దాని గురించి సంతోషం ఎందుకుంటుంది? కాదు కదా. సర్వత్రా సత్యభూతేస్మిన్ ప్రపంచైకాంతకారిణి సంసారే కిముపాదేయం ప్రాజ్ఞో యదభివాంచతు. ఎల్లకాలముల యందు కూడా అసత్యమును నిరంతరము అంటే జననము మరణము మొదలైనటివి కలగజేసేటువంటిది అయినా ఈ ప్రపంచమున విఘ్నుల చేత కోరబడేటువంటి గ్రాహ్య వస్తువు ఏదైనా ఉన్నదా?
అంటే సర్వత్రా కూడా అసత్యమే అయి ఉన్నది. ఏది కనబడుతుందో అది లేని వస్తువే అయి ఉన్నది. ఈ మహామాయతో నిండిపోయి ఉన్నట్టు ఈ ప్రపంచమును గ్రహించడానికి ఏదైనా వస్తువు ఉన్నదా అంటే లేదు కదా. ఇంకా ప్రాజ్ఞుడైన వాడు దానిని గురించి ఎలా కోరతాడు? లేకపోతే సర్వత్రా కూడా సత్యస్వరూపమయ్యే వెలసిల్లు ఈ ముల్లోకమునందు విఘ్నుల చేత ఏదైనా వదిలిపెట్టబడేటువంటి త్యాజ్య వస్తువు ఏదైనా ఉన్నదా? సత్య వస్తువుని ఎవరమైనా త్యజించగలమా? అసద్వస్తువుని ఏమైనా సరే లేని దానిని గ్రహించలేము, ఉన్నదానిని వదలలేము. నామరూపాత్మకమైనటువంటి విశ్వము అసత్తుగాను, అంటే పేరు కలిగి రూపము కలిగి క్రియారూపముతో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వము కూడా, ప్రతిదీ అంటే విశ్వం యావత్తు కూడా అసత్తుగానే ఉన్నది. దాని అధిష్టానముకు మరి దానికి మనకి సర్వానికి మనం కూడా మాయామయమయ్యే నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తులో ఊనుకొనే ఉన్నాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి అంశమే కాబట్టి అయితే ఇదంతా కూడా అసత్ అయ్యే ఉన్నది. అయితే ఈ అసత్తంతా కూడా దేని యొక్క అంటే మనకంటే అధిష్టానమై ఉన్నటువంటి సత్తుగా ఎరగవలేను. అంటే మనం అప్పుడు అసత్తు అవుతామా? కాము, మనము సత్తే అయ్యున్నాము. కాబట్టి సత్యమే అయ్యున్నాము. అయితే తెలియని దోషము చేత అసత్తని లేనిదని చెప్పుకుంటున్నాం. ఎందుకు? పదే పదే అనేక పర్యాయాలు ఎన్నో రకాలుగా చెప్పుకున్నా బ్రహ్మ కంటే వేరైన పరబ్రహ్మము కంటే వేరైన వస్తువు లేదని చెప్పుకున్నప్పుడు మళ్ళీ మనం ఎందులో వచ్చాం? అసత్తని సత్తని ఇన్ని రకాలు ఉంటాయా? మనం కూడా పరబ్రహ్మ తత్వమే అయ్యున్నాం. కాబట్టి ప్రాజ్ఞుడు ఎటువంటి సుఖదుఖాలకు కూడా లోబడడు, లోనుగాడు. కానీ జగత్తునందు సత్యత్వ బుద్ధి కలిగినటువంటి అజ్ఞాని, అంటే ఈ కనబడి వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి ఈ దృశ్యమాన జగత్తు యందు ఎవరికైతే ఇది సత్యము అనే భావన కలిగి ఉంటాడో అటువంటి వాడు అజ్ఞాని. ఆ అజ్ఞాని జగత్తు నశించిన దుఃఖమే పొందుతాడు. ఏదైనా ఒక ప్రక్కన ఏదైనా వచ్చిపోతే దాని గురించి వానికి దుఃఖమే ఉంటుంది. అంతే. ఓ రామ, ఏ వస్తువైతే ఆద్యంతాల యందు కూడా లేదో, ఆది యందు లేదు, అంతమునందు లేదు, అది వర్తమాన కాలంలో కూడా అది లేనిదే అవుతుంది. ఎందుకు? సృష్టికి ప్రారంభానికి ముందు అసద్వస్తువు ఉన్నదా? లేదు. సృష్టి ప్రళయం తర్వాత, స్థితి ప్రళయం తర్వాత అసద్వస్తువు ఉన్నదా? లేదు. అంటే ఆదిలో మొదట లేదు, చివరిలో లేదు, మరి మధ్యలో ఎలా ఉంటుంది? కానీ మరి మనకు కనబడుతుందే, కనబడేదంతా బ్రహ్మ కంటే వేరైన వస్తువు కాదు అని చెబుతూ అది వర్తమాన కాలమునందు లేనిదే కదా. మరి ప్రారంభంలో లేదు, అంతంలో లేనప్పుడు ఏ విధంగా వర్తమాన కాలంలో కూడా లేనిదే అవుతుంది. అసత్తుని ఎవడైతే ఇచ్చగిస్తాడో, ఇష్టపడతాడో అటువంటి వానికి మాత్రమే సర్వత్రా అసత్తే కనిపిస్తుంది, సత్యముగా కనిపిస్తుంది. అందులో ఏ వస్తువైతే ఆద్యంతములందు కూడా, అంటే సృష్టికి పూర్వము అదే ఉండి సృష్టి ప్రళయం తర్వాత కూడా అదే ఉండి ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? అది వర్తమాన కాలమందు కూడా అది సద్రూపమే అయి ఉంటుంది. అంటే దానికి ఆదికి ముందు ఉన్నది, అంతానికి తర్వాత ఉన్నది. ఉన్నప్పుడు వర్తమాన కాలంలో కూడా, జరుగుతూ ఉన్న కాలంలో కూడా అది సత్రూపమే అయి ఉన్నది. కాబట్టి మరి జగత్తంతా కూడా సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మముతోనే నిండబడి ఉన్నది అనే నిశ్చయం కలిగిన వానికి అంతా కూడా సత్తే గోచరిస్తుంది, సత్యమే గోచరిస్తుంది. అసత్యభూతంతో యాంత చంద్రవ్యోమ తలాదికం బాలా ఏవాభివాంఛంతి మనోమోహాయనోత్తమాః. జలమందు కనిపించేటువంటి చంద్రమండలము, ఆకాశమును మనోమోహ కారణము చేత బాలురే, అజ్ఞానులే సత్యమని తలంచుతారు, ప్రాజ్ఞులు కానే కాదు. అంటే ఇప్పుడు చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ చంద్రుని ప్రతిబింబం నీళ్ళల్లో పడింది, నీళ్ళల్లో ఉన్న చంద్రుడు సత్యమని భావించేటువంటి వారు అజ్ఞానులే. అలాగే ఈ యొక్క ఆకాశమును మనోమోహ అజ్ఞాన కారణము చేత, అంటే మనసు అనబడే దానికి
వశపడిపోయి ఆకాశము అంటే ఏమీ లేనటువంటి దానిని సత్యము అంటే లేనటువంటి జగత్తును సత్యము అని భావిస్తూ ఉన్నారే, వారు ఎప్పటికీ కూడా ప్రాజ్ఞులు కానే కాదు అని చెప్తూ, ఏ విధంగా ఎవని దృష్టి ఎందైతే ఈ జగత్తు దృశ్యరూపము చేత అసత్తుగాను అధిష్టానమైన బ్రహ్మరూపము చేత సత్తుగాను ఉంటుందో, అతడు ఇంకా ఎప్పటికీ కూడా సుఖాలకు దుఃఖాలకు కూడా అగమ్యుడయ్యే అంటే వాటిని పట్టక అంటకే వర్తిస్తాడు. మూర్ఖుడైతే ఈ జగత్తు దృశ్యరూపము చేత సత్తుగానే భావిస్తాడు, అంటే సత్యముగా వాడికి నిత్యముగా కనిపిస్తుంది. దాని యొక్క వినాశము చేత అంటే జగత్తు ఈ విధంగా నశిస్తే వాడు దుఃఖిస్తాడు. అంటే జగత్తు యొక్క సంబంధం ఏమిటి అంటే తన మిత్రుడో భార్యలో బిడ్డలో ఎవరన్నా కానీ సరే తన పోయినప్పుడు అంటే అప్పుడు జగత్తు నశించడం అనే కదా విషయం. అలాగే వారి సంబంధమైనటువంటి వారు శరీరాలు పతనమైనప్పుడు దుఃఖాన్ని భావిస్తారు, దుఃఖాన్నే పొందుతూ ఉన్నారు అని చెబుతూ, అర్ధశూన్యములైనటువంటి సుఖ ఆభాస మాత్రాలే అయినా ఏ ప్రాపంచక వస్తువులైతే ఉంటాయో ఆ ప్రాపంచక వస్తువులు అంటే దానికి అర్థము అనేటువంటిది ఉండదు, దానికి సరి అయినటువంటిది విదితమైన విహితమైన అర్థం ఉండదు. అంతేకాదు సుఖరూపంలో కనబడేటువంటి అంటే అక్కడ సుఖం లేదు కానీ వానికి సుఖరూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ రూపంగా కనబడేటువంటి ఏ యొక్క ప్రాపంచక వస్తువులైతే ఉంటాయో వాటిని చూసి సంతుష్టి పడేటువంటి అజ్ఞాని వాటి చేతనే దుఃఖాలనే పొందుతూ ఉంటాడు, సుఖాన్ని మాత్రం కాదు. తస్మాన్మాత్వం భవో బాలో రామారా జీవలోచన అవినాశమిహాలోక్య నిత్యమాశ్రయస్తు సుస్థిరం. కాబట్టి కమలముల వంటి కన్నులు కలిగిన ఓ రామచంద్ర, కాబట్టి నీవు అజ్ఞానివి ఎప్పటికీ కాకుండా నాశరహితమైనటువంటి ఆత్మనే దర్శించు. అట్టి సుస్థిర పదము చేతే నిరంతరము కూడా ఆశ్రయించి ఉండు అని చెబుతూ, నీవు బాలుడిలా ఉండకు అంటే అజ్ఞానివి కాకు, నాశరహితమైనటువంటి ఆత్మను సందర్శించు. సుస్థిరమైనటువంటి ఏ శాశ్వత ఆత్మపదమైతే ఉన్నదో నిరంతరము కూడా నీవు దానినే ఆశ్రయించు అని తెలియజేసి, అసదిదమఖిలం మయా సమేతం త్వితి విగణయ్య విషాదితాస్తు మాతే సదిహి సకలం మయా సమేతం త్వితి చ విలోక్య విషాదితాస్తు మాతే. అంటే ఏ యొక్క మాయ అబద్ధం అంటే లేనిదే ఉన్నట్లుగా కనబడేటువంటి అవిద్య కారణం ఏదైతే ఉంటుందో అంటే దానితో నిండి ఉన్నాము, మాయ చేతనే అవిద్యాజనితమైన భ్రమలో నిండి ఉన్నామనే విషయం వానికి తెలియక ఆ కారణం చేత అగ్నుల చేత అంటే అజ్ఞానుల చేతనే ఆత్మరూపంగా కల్పించబడుతుంది. ఏంటది ఆత్మరూపము అంటే సత్య వస్తువులాగా కనబడుతుంది. వానికి కనబడి అహంకార సమేతమైనటువంటి ఈ జగత్తంతా కూడా అసద్రూపంగా ఎరగవలయును. దాని యందు ఏమాత్రము అనురాగము ఆసక్తి అనేది లేక ఉండవలయును. అంతేకాదు అజ్ఞానరహితుడవు నీవు స్వస్వరూప సహితుడవు అయ్యి ఈ జగత్తంతా కూడా సత్యమైన పరబ్రహ్మమే అని ఎరిగావనుకో, తర్వాత కూడా దీని యందు నీకు ఎప్పటికీ కూడా రాగము అనేటువంటిది ఉదయించుకుండుగాక. ఓ రామచంద్ర, అహంకార సహితముగా ఈ సమస్త జగత్తుని అసత్తు అనే ఎరిగావో, తత్ఫలితంగా అంటే అలా ఎరగడం చేత దాని యొక్క ఫలితంగా పుత్రులు మిత్రాదులు నాశనమందు కూడా నీకు ఎప్పటికీ కూడా దుఃఖము కలుగకుండుగాక. అలాగే అధిష్టాన దృష్టి చేత అంటే ఆ ఉండేటువంటిది పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి అహంకార సహితంతో కూడా కూడుకొని ఈ సమస్త జగత్తుని కూడా అంతా కూడా పరబ్రహ్మ వస్తువు కంటే అధిష్టానమైనటువంటి ఆ సద్రూపాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు అని ఎప్పుడైతే ఎరుగుతావో దాని ఫలితంగా నీకు ఎటువంటి దుఃఖము కూడా కలుగకుండుగాక. అంటే
అంటే ఇక్కడ దుఃఖము అనేది ఏంటి? పుట్టినప్పుడు సంతోషము కానీ చచ్చినప్పుడు దుఃఖము కానీ అలాంటివి ఏవి కూడా నీకు కలుగకుండా ఉండుగాక అని చెప్పారు. ఎవరు? శ్రీ వశిష్ఠ గురుదేవులు అని ఈ విధంగా శ్రీరామచంద్రునికి చెప్పారు అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునికి తెలియజేస్తూ ఇత్యుక్తవత్యధామునౌ దివసౌ జగామ సాయంతనాయ విన్యధేంత మినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయే రవికరైశ్చ సహా జగామ. ఈ విధంగా అంటే వశిష్ఠ మునీంద్రులు ఈ విధంగా చెప్పారు. శ్రీరామునితో చెప్తూ ఉండగానే ఆ రోజు సూర్యాస్త సమయం అనేది అయిపోవడంతో అప్పుడు ఆ రోజు 9వ రోజు సాయంత్రం అలా అయిపోవడంతో సభ్యులందరూ కూడా ఏం చేశారు? మరి సాయంకాలం అంటే సంధ్యావందనాది కృత్యాలు నెరవేర్చుకునే నిమిత్తం స్నాన సంధ్యాదులు నిర్వర్తించడం కోసం వారు తమ తమ ఆస్థానాలకి వెళ్ళిపోయారు. వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్రుడికి, ఆ సభలో ఉన్నటువంటి వారికి పరస్పరం నమస్కరించుకొని వారి కృత్యాలు ఆచరించడానికి వారు వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయి ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత మళ్ళీ మరునాడు సూర్యోదయమైంది. మళ్ళీ ఆ సూర్యోదయ కాలం చేత మళ్ళీ ప్రభాత కాలమునే లేచారు. వారి ఈ ప్రభాత కాలంలో ఉండేటువంటి సంధ్యావందనాదులు అవన్నీ గావించుకున్నారు. మళ్ళీ కూడా సూర్యోదయంతో పాటే అందరూ కూడా దశరథ మహారాజు యొక్క సభా మండపానికి మళ్ళీ ఆ సభాస్థలానికి విచ్చేశారు అని చెప్పి, అంతేకాదు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏ విధంగా అంటే ఈ యోగ వాసిష్టము స్థితి ప్రకరణమునందు యథాభూతార్థ ఉపదేశాన్ని గురించి వర్ణించారు. అంతేకాదు ఇంకా కూడా ఏమంటున్నారు అంటే రమ్యే ధనేషు దారాదౌ శోకస్యావసరోహిక ఇంద్రజాలే క్షణ దృష్టే నష్టే కా పరిదేవన. ఓ రామచంద్ర, రమణీయములైనటువంటి ధనము కానీ, భార్య కానీ, పుత్రులు మొదలైనటువంటి వారు నశించినప్పుడు దుఃఖింపనగత్యమేమి? ఒకవేళ వారు చనిపోయారు, దుఃఖించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? క్షణకాలము కనిపించు ఇంద్రజాలము నశించిన దుఃఖమేటికి? ఇప్పుడు ఇంద్రజాలంలో ఒక పక్షిని చూపిస్తాడు, అది చచ్చిపోయిందంటాడు, లేదా లేకుండా వెళ్ళిపోయిందంటాడు. దాని గురించి మనం దుఃఖపడుతున్నామా అంటే దాని ప్రకారం మనం వినోదిస్తున్నాం. అలాగే ఇక్కడ మన సంబంధితులు అనేటువంటి వారు చనిపోయినప్పుడు, ఈ జనన మరణాదులు కలిగినప్పుడు ఎందుకు అంటే సర్వము కూడా బ్రహ్మము కంటే భిన్నమైన పదార్థం లేదు అన్నప్పుడు అనేక వస్తుతతి జగద్రూపంలో వస్తూ పోతూ ఉండేటువంటిది ఆలవాలముగా స్వాభావికమే అయి ఉన్నప్పుడు మరి ధనము పోయినా, భార్య కానీ, పుత్రుడు కానీ ఎవరైనా నశించినా కూడా దుఃఖించవలసినటువంటి అవసరం ఏమున్నది? ఎందుకంటే ఇంద్రజాలికుడు చూపించిన వినోదం మాదిరే కదా ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి వస్తువు కూడా క్షణకాలం కనిపించేటువంటి ఇంద్రజాలం నశిస్తే ఎవరికైనా దుఃఖం ఉంటుందా? ఉండదు కదా. అంటే ఆపాత రమణీయాలైనటువంటి ధనము, భార్య, పుత్రులు మొదలైన వారు నశించడం చేత దుఃఖం ఎందుకు పొందాలి? మెరుపులాగా క్షణకాలం మెరిసిపోయేటువంటి ఇంద్రజాలము నశిస్తే దుఃఖింపడానికి అవసరమేమొచ్చింది అని చెబుతూ గంధర్వ నగరస్యాద్దే దూషితే భూషితే తదా అవిద్యాంసే సుతాధౌ వాకః క్రమః సుఖ దుఃఖయోః. గంధర్వ నగరం అందరి ప్రదేశములు, పదార్థాలు కానీ, అవిద్యాంశములైనటువంటి స్త్రీలు, పుత్రులు కానీ భూషితములైనను సుఖ దుఃఖాలను పొందనేలా? ఏ విధంగా అంటే మిథ్య అయినటువంటి అంటే అబద్ధమే అయినటువంటి లేదా అదృశ్యమైనటువంటి గోచరము కానటువంటి ఆ కల్పించబడిన గంధర్వ నగరం లాగానే ఆ గంధర్వ నగరంలో ఉండేటువంటి పదార్థాలు, లేని పదార్థాలను గురించి మనం పొగిడినా ప్రయోజనం లేదు. అవి అస్సలు పనికిరానివి అని మనం తిరస్కారంగా మాట్లాడినా ప్రయోజనం లేదు. అంటే దూషించినా భూషించినా కూడా లేని వస్తువులు లేనివే కదా.
కాబట్టి అలాగే అవిద్యారూపులైనటువంటి పుత్రులు, భార్య మొదలైనటువంటి వారు దూషింపబడినను లేదా భూషింపబడినను సుఖ దుఃఖాలని పొందవలసిన అవసరమేముంది? లేనటువంటి వస్తువు ద్వారా మనం నిందలు పడినా లేదా తిట్లు తిన్నా లేదా వాళ్ళ చేత పొగడబడినా ఏ విధంగా ఉన్నా కూడా సుఖం దుఃఖము అనేటువంటిది పొందవలసిన ఆగత్యం లేదు. రమ్యే ధనే దదారాదౌ హర్ష స్యా వసరో హెకః వృద్ధాయాం మృగతృష్ణాయాం కిమానందో జలార్ధినాం. ఏ విధంగానంటే ధనము అంటే ధనము, భార్య, పుత్రులు మొదలైన వారు వృద్ధి నొందితే సంతోషం ఎందుకు? ఎలాగంటే మృగతృష్ణ అంటే ఎండమాముల్లో నీరు వృద్ధి చెందితే ప్రయోజనమేమి? వృద్ధి చెందినంత మాత్రాన దాంట్లో నీరు నిజంగా ఉండి మరి మంచినీళ్ళు కావలసిన వారికి ఏమన్నా అది అధికమైన సుఖాన్ని కలగజేస్తుందా? లేదు. అదనంగా ఉన్నట్లు కనబడుతుందే తప్ప దాంట్లో వాస్తవానికి నీళ్ళు లేవు. అలాగే భార్య, బిడ్డలు మొదలైనటువంటి వారు ఉన్నట్లు కనబడతారే కానీ రాకపోకలు అనేటువంటిది తథ్యం. ఆ పోయినప్పుడు లేనటువంటి వస్తుతతి పోయింది అనేటువంటి బాధ అనేటువంటిది సుఖము మరి పుట్టినందుకు సంతోషం కానీ పోయినందుకు దుఃఖం కానీ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగే ధనం కానీ భార్య కానీ పుత్రుడు కానీ రమణీయములై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో అందంగా సుందరంగా చక్కగా చాతుర్యంగా మాట్లాడుతూ ఉన్నా కూడా సంతోషపడవలసిన అవసరం లేదు. ఎలాగంటే ఎండమాములు వృద్ధి చెందినా క్షీణించినా దాని యందు నీరు లేనట్లుగానే ఈ ధారాపుత్రాదులు వీరంతా కూడా ఏంటంటే లేని జగమునందు లేకనే ఉన్నారు అని దాని ద్వారా వారు అందంగా ఉన్నా బహుగా మాట్లాడుతూ ఉన్నా దాని గురించి ఎందుకంటే స్థిరము కానటువంటి వస్తువు గురించి అంత ఆనందపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెబుతూ ధనధారేషు వృద్ధేషు దుఃఖయుక్తం న తుష్టయ వృద్ధాయాం మోహమాయాయాం కహ సమాశ్వాసవ నిహ. అంటే ధనము భార్యలు వృద్ధి నొందిన దుఃఖించడం కానీ సంతృష్టి చెందడం కానీ కూడదు. అంటే అయిపోయినా దుఃఖం లేదు, మరి అవి వృద్ధి చెందినా సంతోషం కూడదు అని చెబుతూ మాయామోహము అతిశయింపడానికి ఎవరు సుఖిస్తారు? మాయామోహము అనేటువంటిది అంటే ధనము, భార్య, పుత్రులు వృద్ధి అయినా అంటే దాని చేత సంసార రోగమే అభివృద్ధి జరుగుతుంది. భార్య ఉంది, నలుగురు పిల్లల్ని కన్నది, నలుగురు వృద్ధి అయ్యారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక నలుగురిని తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు నలుగురు ఇచ్చారు. ఈ విధంగా సంసారము అనేటువంటిది అంటే సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి వ్యాధి వృద్ధి అవుతుందే కానీ అది వృద్ధియా? అంటే అది దుఃఖించటానికే సరిపోతుంది. సమస్యలు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లేని దానికోసం ఇంత బరువు, తన కోసం తన స్వస్వరూపం చూసుకునే నిమిత్తం కూడా తనకు తెలియకుండా తనను తాను మరిచిపోయి అనేక శరీరాలు తెచ్చిపెట్టుకోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా దేని ద్వారా అంటే తన యొక్క భార్య పుత్రులు అభివృద్ధి చెందితే తనకు ఉండేటువంటిదంతా కూడా దుఃఖమే అని చెబుతూ, అంతేకాదు అది వృద్ధి చెందే కొద్దీ దుఃఖించడమే సరిపోతుంది కానీ సంతోషం ఉండడం అనేటువంటిది కానే కాదు. ఎలాగంటే ఈ మోహమాయ గనక అభివృద్ధి చెందిందా ఈ ప్రపంచమును ఎవడైనా సుఖవంతుడై ఉంటాడా? అంటే ఎప్పటికీ వాడు సుఖవంతంగా ఉండలేడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.